వాళ్ళ చేతితో చేయబడిన మహాప్రసాదాన్ని తినండి. ప్రశ్న: 21 జన్మలు మీతో ఉండే ఏ అభ్యాసమును పిల్లలైనా మీరు ఇప్పుడు ఇక్కడే చేస్తారు? అంటే 21 జన్మలు మన జతలో ఉంటుంది. అది జవాబు: సదా తనువు మనస్సు ద్వారా ఆరోగ్యవంతంగా ఉండే అభ్యాసాన్ని మీరు ఇక్కడి నుండే చేస్తారు. మీరు దదీచి ఋషి వలె యజ్ఞ సేవలో మీ ఎముకలని కూడా ఇచ్చేయాలి. కానీ హఠయోగం యొక్క విషయం ఏదీ లేదు. మీ శరీరాన్ని బలహీనపరుచుకోకూడదు. మీరు యోగం ద్వారా 21 జన్మల కోసం ఆరోగ్యవంతులుగా అవుతారు. దాని అభ్యాసాన్ని ఇక్కడి నుండే చేస్తారు. ఏమంటున్నారు బాబా? 21 జన్మలకు ఏ అభ్యాసం వస్తుంది అంటే బాబా అంటున్నారు, సదా తనువు మనసు ధనము ద్వారా ఆరోగ్యవంతంగా ఉండే అభ్యాసం మీరు ఇక్కడి నుండే చేస్తారు. మీరు దదీచి ఋషి మాదిరి యజ్ఞ సేవలో మీ ఎముకలని కూడా ఇచ్చేయండి. కానీ హఠయోగం యొక్క విషయం లేదు. ఎముకల్ని ఇచ్చేయండి అంటే చాతకాని వాళ్ళు కూడా అన్నీ చేయాలా అని కాదు. మీ శరీరాన్ని బలహీనపరుచుకోకూడదు. మీరు యోగ బలం ద్వారా 21 జన్మలకు ఆరోగ్యవంతులుగా అవుతారు. దాని అభ్యాసాన్ని ఇక్కడి నుండే చేస్తారు. బాబా అంటున్నారు, దాని అభ్యాసం ఇక్కడి నుండినే జరగాలి అని. సారం: మనం దేవతలుగా అవుతున్నాం. మరి నడవడిక ఎలా ఉంది? ఎటువంటి అశుద్ధమైన ఆహార పానీయాలు లేవు కదా అని అంతర్ముఖీలుగా మీతో మీరే మాట్లాడుకోవాలి. బాబా ఏమంటున్నారు? మనం దేవతలుగా అవుతున్నామంటే మన నడవడిక ఎలా ఉంది అని పరిశీలన చేసుకోండి అంటున్నారు. బాబా అంటున్నారు, సారం: మనం దేవతలుగా అవుతున్నాము. మరి మన నడవడిక ఎలా ఉంది? ఎటువంటి అశుద్ధమైన ఆహార పానీయాలు తీసుకోవడం లేదు కదా అని అంతర్ముఖిగా మీతో మీరే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, చూసుకోవాలి. రెండో పాయింట్: మీ భవిష్యత్తును 21 జన్మల కోసం ఉన్నతంగా చేసుకోవాలి. కావున కుచేలుని వలె మీ దగ్గర ఏదైతే ఉందో దాన్నంతా భోలానాథుడైన తండ్రికి అప్పజెప్పండి, ఇచ్చేయండి. చదువు విషయంలో ఎటువంటి సాకులను చెప్పకండి. వరదానం: ఆది మరియు అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా తమ నిజ ధర్మాన్ని అనుసరించే పవిత్ర మరియు యోగిలుగా కండి. ఆది అనాది పవిత్ర స్వరూపం. పరంధామంలోనూ ఆదిగా నేను పవిత్ర స్వరూపంగా ఉంటిని, మరియు అనాది స్వరూపం కూడా నా నిజ ధర్మము పవిత్రతతో పవిత్రము మరియు యోగిలుగా కండి. స్లోగన్: సహజ యోగులమని అంటూ నిర్లక్ష్యం లేక రాకండి, శక్తి స్వరూపులుగా కండి.